చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు అధికారులు. ఇటీవల మూసీ వరదల్లో బ్రిడ్జ్ మునిగిపోయింది. మరమ్మతుల అనంతరం బ్రిడ్జ్ ని అధికారులు ఓపెన్ చేశారు. బ్రిడ్జ్ పై నుంచి వాహనాల రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు వంతెన మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ ని ఓపెన్ చేశారు అధికారులు. వారం రోజులుగా మూసి ఉధృతంగా ప్రవహించడంతో ఆ బ్రిడ్జ్ ని మూసివేయడం జరిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి వారం తర్వాత ఆ బ్రిడ్జ్ ని చాదర్ఘాట్ బ్రిడ్జ్ ని ఓపెన్ చేయడంతో వాహనదారుల సమస్యలు కొంత తగిలినట్లుగా అయితే అనుకోవాలి. అయితే ప్రస్తుతానికైతే రాకపోకలు కొనసాగుతున్నాయి. చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలని పునరుద్ధరించారు అధికారులు. వారం రోజుల తర్వాత వంతెనని తెరవడంతో వాహనదారులు రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాదర్ఘాట్ వద్ద మూసీ నది పరిస్థితి ఏ రకంగా ఉంది అండ్ అలాగే అక్కడ రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి వాహనదారులు ఏం చెప్తున్నారనే విషయాలన్నింటి గురించి మా ప్రతినిధి రాముడిని అడిగి తెలుసుకుందాం. సునీల్, హైదరాబాద్ నగరంలో మూసీ కారణంగా మూసీ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, మూసీ పొంగడం వల్ల అనేక ప్రాంతాలకు వరద రావడమే కాదు, ప్రధానమైనటువంటి రెండు వంతెనలు ఇటు చాదర్ఘాట్ అదేవిధంగా ముసారాంబాగ్ ఈ రెండు వంతెనల పైన పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా మూసీలో ఉండేటువంటి మరొక రోడ్డు ఉంటుంది, ఇటు జియాగూడ వెళ్ళేటువంటి రోడ్డు, అక్కడ కూడా ఒక 2 కిలోమీటర్ల మేర మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఆ రోడ్డు అంతా కూడా మూసివేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తే గడిచినటువంటి ఇన్ని రోజులుగా వరదలు వచ్చిన తర్వాత ఆదివారం రాత్రి అంటే ఆ రోజు రాత్రి వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఓపెన్ అయ్యాయి, కానీ అక్కడ ఉండేటువంటి రేలింగ్ మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మూసి చాదర్ఘాట్ బ్రిడ్జ్ పైన ఉండేటువంటి రేలింగ్ అంతా కూడా కొట్టుకుపోయింది. సగం రేలింగ్ అంతా కూడా అసలు లేనటువంటి పరిస్థితి. దాంతో అక్కడ ప్రమాదాలు జరగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఈ బ్రిడ్జిలను ఓపెన్ చేశారు. అంతేకాకుండా స్ట్రక్చరల్ స్టెబిలిటీ కూడా, అంటే వరద ఉధృతి చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి అక్కడ స్ట్రక్చర్ స్టెబిలిటీ కోల్పోయి ఉంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఇంజనీర్లు వాటన్నిటిని కూడా స్టడీ చేశారు. అక్కడ ఏ విధంగా ఉంది, ఆ బ్రిడ్జ్ పైన వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాలపైన స్పెషల్గా ఫోకస్ చేసి వాటన్నిటిని స్టడీ చేశారు. ఆ తర్వాతే ఆ ప్రాంతం గుండా వాహనాలు వెళ్లే విధంగా, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రేలింగ్ అంటే సైడ్లో వాహనదారులు అదేవిధంగా పాదచారులు ఎవరు కూడా ప్రమాదాలకు గురైపోయి నదిలో పడిపోకుండా ఉండే విధంగా సైడ్స్ రేలింగ్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిన తర్వాత అక్కడ నుంచి వాహనదారులను వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైన ఇంకా వాహనాలు వదలలేదు. అది చాలా ఓల్డ్ బ్రిడ్జ్, అంతేకాకుండా అది కొంత ఎక్కువగా దెబ్బతింది. దాని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్డు అంతా కూడా లేచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి తార్ రోడ్డు కానీ సీసీ కూడా కొంత లేచిపోయింది. కాబట్టి అది ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. భారీ వాహనాలు వెళ్తే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానంతా కూడా స్టడీ చేస్తున్నారు. అక్కడ కూడా అధికారులు దాన్నంతా కూడా స్టడీ చేశారు. అయితే ఇంకొక ఫైనల్ స్టడీ ఒకటి మిగిలింది. అక్కడ పూర్తి స్థాయిలో దానంతా కూడా అక్కడ ఉండేటువంటి వాటర్ ఎక్కువగా ఫ్లో ఉండడం కారణంగా దానిని పూర్తి స్థాయిలో స్టడీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇంకొక 4-5 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ స్టడీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైన కూడా వాహనాలను వదిలేటువంటి అవకాశం ఉంది. సునీల్. ఓకే రాముడు.